పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని గుంటూరు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో వైష్ణవ దేవాలయాలు పులకించాయి. గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అతి పురాతనమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు పోటెత్తుతారు. దక్షిణావృత బంగారు శంఖం ద్వారా భక్తులకి తీర్థం అందజేస్తారు. ఈ మేరకు ఆలయ వేద పండితులు మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినం విశిష్టతను వివరించారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఔన్నత్యాన్ని స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ వెల్లడించారు. ఏకాదశి సందర్భంగా మా గుంటూరు ఆరగ్రహారంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ రోజున మేము పూజలు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ అలానే మా ఈఓ గారు ఆలయ ఈఓ గారు అంజిబాబు గారు ఈ రోజున భక్తుల దర్శనార్థం కోసం ఈ రోజున ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులు కూడా బాగా రద్దీగా వచ్చి ఉన్నారు. అందరి కోరికల మేరకు అందరి కోరికలు తీర్చాలని, అందరికీ అష్టైశ్వర్యాలన్నీ సమకూరాలని, అందరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని కోరుకుంటా ఉన్నాం. అట్లానే మా కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రభుత్వానికి కూడా బాగున్నారని, మంచి పేరు రావాలని మా ముఖ్యమంత్రి వర్యులకి, అట్లానే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అట్లానే మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని నృసింహవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృచ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. అందరికీ భక్తజనులందరికీ కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేస్తూ శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. శ్రీమన్ నృసింహవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృచ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. అంటే స్వామి గరుడాళ్వారిని అధిరోహించినటువంటి ఓ లక్ష్మీనరసింహ స్వామి మమ్ము భుజంగం నుంచి అంటే విషజంతువులైనటువంటి వృచ్చికము, భుజంగము అంటే పాము, జలాగ్ని జలము వల్ల కానీ అగ్ని వల్ల కానీ ఇతర క్లేశము వల్ల కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీ అనుగ్రహం చేయూతని మాకు అందించమని చెప్పేసి లక్ష్మీనరసింహస్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంగా ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీనరసింహస్వామిని అందరూ కూడా తాపత్రయాలు పోవాలని చెప్పేసి, ఉపశమనాలు కలగాలని చెప్పేసి స్వామిని వేడుకుంటూ ఈరోజు ముఖ్యంగా మోక్ష ఏకాదశి రోజున మనం స్వామికి తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో స్వామికి తెలుసు. కానీ మనంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మోక్ష ఏకాదశి రోజున కోరుకోవాల్సింది ఏంటంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా సింధో లక్ష్మీ నృసింహ శ్రేయం దేహిమే త్వయి భక్తిం అచంచల. అంటే మనకి మరణం ఎప్పుడు సంభవించినా కూడా చటుక్కున జరిగిపోవాలి. అదేవిధంగా దీన పరిస్థితి రాకూడదు. దీర్ఘకాలికంగా రోగాల బారిన పడి ఇతరులతో సేవ చేసుకునేటువంటి దీనమైనటువంటి పరిస్థితి వద్దు. మాకు ఇంకా ఏం కావాలంటే స్వామి నువ్వే మాకు త్వయి భక్తిం అచంచల, నిన్ను ఎలా కొలవాలో ఎలా ఆరాధించాలో కూడా స్వామి నువ్వే మాకు నేర్పించు, మాకు అందించు, మాకు తాపత్రయాల నుంచి ఉపశమనాన్ని కలిగించు. లక్ష్మీ నరసింహ రక్ష రక్ష అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్
కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ లక్ష్మీ నరసింహ రక్ష రక్ష మమ కుటుంబం రక్ష రక్ష అనుకుంటూ భక్తులందరూ కూడా ఆర్తితో ఇవాళ స్వామిని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.